ఎక్స్క్యూజ్ మీ, మీరు ఒకరే వచ్చారా? మీరు కొంచెం అక్కడ కూర్చుంటారా? నేను ఒక్కదాన్ని వచ్చానని ఎవరు చెప్పారు? ఐమ్ వెయిటింగ్ ఫర్ సమ్వన్. ఈ బట్టల్లో ఎవరినో కలవడానికి వచ్చారా? ఓకే, థ్యాంక్స్. సార్, మీరు ఒక్కరే వచ్చారా? నో, ఐమ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ సమ్వన్. ఇలాంటి బట్టల్లో ఎవరినో కలవడానికి వచ్చారంటే ఆ అమ్మాయి అనుకుంటా. సార్, ఆ అమ్మాయి చూడండి. ఓ, థ్యాంక్ యూ. యా, శ్వేత. హే, హాయ్. ప్లీజ్ సిట్. యా. నైస్ షర్ట్. నైస్ షర్టా? ఓ, థ్యాంక్ యూ. మీరు కూడా చాలా సింపుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. నేను ఇంట్లో ఎలా ఉన్నానో బయట కూడా అలానే ఉంటాను. ఓ, నైస్. సార్, ఆర్డర్. నాకు ఒక బిర్యానీ. మీకు? నాకు కూడా సేమ్, ఫుల్ బిర్యానీ. వైట్ షర్ట్ వేసుకొని బిర్యానీ ఆర్డర్ చేశారంటే చాలా నీట్గా తినే అలవాటు ఉందనుకుంటా. అంత లేదు. నేను యాక్చువల్లీ అసలు తినేటప్పుడు అవేం పట్టించుకోను, ఎలా పడితే అలా తినేస్తా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ షర్ట్ కూడా నేను ర్యాండమ్గా పిక్ చేశా. ఎనీథింగ్ ఎల్స్? నో థ్యాంక్స్. థ్యాంక్ యూ. ప్లేస్ బాగుంది, మంచి సెలెక్షనే. యాక్చువల్లీ ప్లేస్ ఒక్కటే బాగుంటుంది, ఫుడ్ యావరేజ్, రేట్ ఎక్స్పెన్సివ్. అవునా? మరి ఇక్కడికి ఎందుకు పిలిచావు? ఇక్కడ కాకుండా ఏదైనా కాకా హోటల్లో కూర్చుంటే బాగుంటుందా ఏంటి? ఎందుకు బాగోదు? కాకా హోటల్స్లో బిర్యానీస్ మై ఫేవరెట్, చాలా బాగుంటాయి. అవునా? నైస్. అయితే మన డేట్ ఎలా ఎండ్ అయినా ఒకవేళ నెక్స్ట్ టైం కలిస్తే అక్కడే కలుద్దాం. షూర్. అండ్ వాట్ డు యు డు? నేను ఇంజనీరింగ్ చేశా, బట్ దానికి సంబంధం లేకుండా వేరేదో జాబ్ చేస్తున్నా. ఐ ఎర్న్ 30K per month అంతే. నైస్, ఐ లైక్ ఇట్. ఏంటి 30K శాలరీయా? కాదు, మీ ఆనెస్టీ. ఓ. చాలా మంది ఏం లేకపోయినా లాక్స్లో సంపాదిస్తున్నా, ఎకరాల కొద్దీ ఆస్తుందని ఏదో సొల్లు చెప్తారు. నాకు అవన్నీ ఏం లేవు, కట్టాల్సిన లోన్స్ ఉన్నాయి అంతే. విచ్ ఈస్ వై ఐ వాంట్ అ వర్కింగ్ పార్ట్నర్. ఓకే, సో నీ కాబోయే పార్ట్నర్ వర్క్ చేయాలి అంటావు? వర్క్ చేయాలి అనట్లేదు, వర్క్ చేసే పార్ట్నర్ ఉంటే బెటర్ అంటున్నా అంతే. ఓకే. ఎంజాయ్ యువర్ ఫుడ్. ఇక్కడ బిర్యానీ అసలు బాగోదని చెప్పావు, ఎందుకు అబద్ధం చెప్పావు? ఐఎమ్ సారీ, ఫస్ట్ డేట్లోనే ఐ గేవ్ యూ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మనం ఇక్కడికి వచ్చింది ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడానికి, ఈ రెస్టారెంట్ రివ్యూ రాయడం కోసం కాదు. అవునా? మరి నా రివ్యూ ఏంటి? టూ స్ట్రైట్ ఫార్వర్డ్, ఆనెస్ట్, నాలానే, నాకు కావాల్సినట్టుగానే. అయినా అలా ఎలా? ఎనీ పాస్ట్ లవ్ స్టోరీస్? అలా ఏం లేదు, జస్ట్ బోర్ కొట్టేసింది అంతే. ఎప్పుడూ డేట్స్కి వెళ్ళడం, వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చూడడం, లేకపోతే నచ్చం కదా. అలా ఉన్నవి లేనివన్నీ చెప్పి ఏదో అడ్మిషన్స్ కోసం కూర్చున్న కౌన్సిలర్స్ లాగా ఉండి ఉండి చిరాకు వచ్చింది. సో ట్రూ. యా. వాట్ అబౌట్ యూ? యువర్ పాస్ట్ రిలేషన్షిప్స్? ఒకటి ఉండేది కాలేజ్లో, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. ఓ. ఆ తర్వాత ఇట్స్ బీన్ లాంగ్ అండ్ ఐ మూవ్డ్ ఆన్. నౌ ఐ వాంట్ us to give it a shot. నైస్. బై ద వే, మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఓ, థ్యాంక్ యూ. యాక్చువల్లీ దీనికి కూడా నేనేం పెట్టలేదు, వాటర్ పెట్టి జస్ట్ హ్యాండ్స్తో సెట్ చేసుకున్నా అంతే. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. I'll ask you something. Do you mind dating a bald guy? Never thought of it, but why? Because నాకు జుట్టు రాలిపోతుంది. పీపుల్ యూజువల్లీ సే ఫస్ట్ అటెన్షన్ ఎప్పుడు హెయిర్కే వెళ్తుంది అని. ఇప్పుడంటే ఓకే, కానీ ఒక 5-6 years తర్వాత నాకు ఎవరు అటెన్షన్ ఇవ్వరేమో. అటెన్షన్ వస్తుంది పోతుంది, ఇంప్రెషన్ మాత్రమే మిగిలిపోతుంది. అది లుక్స్ కంటే ఎక్కువ క్యారెక్టర్ని బట్టే వస్తుందని నేను నమ్ముతాను. రియలీ? ఇలాంటి ఫేస్బుక్, ఇన్స్టాలోనే వాడతారనుకున్నా, రియల్ లైఫ్లో కూడా ఫాలో అవుతారనమాట. ఆల్సో అది విగ్ అయితే ఇప్పుడే తీసిపడాయి, పర్లేదు.
మరీ అంత ఊడిపోలేదులే, డోంట్ వరీ. నువ్వు నీ జుట్టు గురించి ఆనెస్ట్గా చెప్పినట్టే నేను కూడా నా గురించి ఆనెస్ట్గా చెప్పాలనుకుంటున్నా. యా, ఐఎమ్ సో డామ్ మూడీ. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తానో నాకే తెలీదు. పర్లేదు, నా ఫేవరెట్ సినిమా అపరిచితుడు. నైస్, గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. థ్యాంక్ యూ. సో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూర్ డేట్? హ్యాపీనెస్ అందరూ పంచుకుంటారు, కానీ కష్టాలని కూడా పంచుకునేంత ప్రాక్టికాలిటీ ఉంటే బెటర్. అయితే తను కూడా కష్టాల్లో ఉండాలన్నమాట. అలా అని నేను అనట్లేదు, అలాంటి అమ్మాయి అయితే కష్టం ఉండదు అంటున్నా అంతే. మరి నా గురించి ఏమనుకుంటున్నావు? హానెస్ట్గా చెప్పాలంటే ఆన్లైన్ డేటింగ్ కదా, పక్కా ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయేమో అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చాకే అర్థమైంది ప్రొఫైల్స్ కరెక్ట్గానే ఉన్నాయి, జనాలే ఫేక్గా ఉన్నారని. కదా, ఈవెన్ ఐ ఫెల్ట్ దట్. నేను పెట్టిన ఆనెస్ట్ బయోకి ఎవరు దొరకరనుకున్నా. థ్యాంక్ గాడ్ నువ్వు దొరికావు. మై ప్లెజర్. సో యు లైక్ మీ? ఎస్, అలాట్. కానీ ఇంకొన్ని డేట్స్కి వెళ్తే కానీ మనకు కంప్లీట్ క్లారిటీ రాదేమో కదా. ఆబ్వియస్లీ, కానీ నెక్స్ట్ డేట్కి ఇలాంటి ప్లేస్లో కాకుండా ఏదైనా కాకా హోటల్లో కలుద్దాం. రోడ్ సైడ్ టిఫిన్స్, బడ్జెట్ ట్రిప్స్ ఇవే బెస్ట్. జాక్పాట్ తగిలింది. సార్ బిల్ ఎంతైంది? నేను కడతా. బిల్లు కడుతుందా? ఇట్స్ ఓకే, అల్పే. హలో, నేనేం మొత్తం పే చేస్తా అనట్లేదు. 50-50. నువ్వే అన్నావుగా కష్టాల్ని పంచుకోమని. ఓకే.